చేరువాక సాగాలో అన్నో చంద్రన్న, నీ కష్టమంతా తీరునురో అన్నా పవనన్న. ఈ విధంగా అందరూ కూడా పాటలు పాడి సంతోషంగా పాటలు పెట్టుకుంటూ ఇవాళ ఏరువాక చేయడం జరిగింది. మీడియా సోదరులందరికీ ఏరువాక శుభాకాంక్షలు. అదేవిధంగా ఏరువాక కార్యక్రమానికి వచ్చేసిన GDCMS బ్యాంక్ చైర్మన్ గారికి, కొడాన హరిబాబు గారికి, అదేవిధంగా నల్లపాటి రాము గారికి, మరి రాష్ట్ర నాయకులు, మండల నాయకులు, జిల్లా నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రైతు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా చేస్తా ఉన్నారు. ఏరువాక అంటేనే మొదటి కూడా తెలుగుదేశం పార్టీ ఎంతో ఘనంగా చేస్తుంది. ఇటువంటి కార్యక్రమంలో మరి టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ఉమ్మడి కుటుంబంలో ఈ కార్యక్రమాన్ని నర్సాపేట మండలం కేతమకల అగ్రహారంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి పార్టీ ప్రెసిడెంట్ దరూరి బాబు, అదేవిధంగా కోటయ్యన్న గాని, చంద్రమౌళి గారు, గ్రామ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై దీన్ని ఘనంగా విజయవంతం చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అంటేనే ఎప్పుడు కూడా రైతుల పక్షపాతి, రైతులకి సకాలంలో వర్షాలు పడాలి, సాగు మొదలవ్వాలి, సకాలంలో విత్తనాలు ఇవ్వాలి, ఎరువులు ఇవ్వాలి. ఇటువంటి కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నాగ లోకేష్ బాబు గారు ఎప్పుడు కూడా ముందుంటారు. ప్రజలు బాగుండాలి, రైతులు బాగుండాలి. రైతులు బాగుంటే వ్యాపారాలు బాగుంటాయి, ఇద్దరు బాగుంటే కనుక వ్యవస్థలన్నీ కూడా బాగుంటాయని చెప్పి, ఆర్థిక పరంగా మనం ముందుకెళ్తామని చెప్పి ఆలోచనతోటి నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా రైతుల పక్షపాతి. రైతులందరూ కూడా చక్కటి వ్యవసాయం చేయాలి, సకాలంలో వర్షాలు పడాలని ఎప్పుడు కూడా దేవుని ప్రార్థిస్తూ ఉంటారు. మరి అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు కూడా మొన్న ఓపెన్ చేయడం జరిగింది. నదులు అనుసంధానం చేసి రైతులందరికీ కూడా ప్రతి నీటి బొట్టు కూడా వృధా కాకుండా రైతులకు అందజేయాలనే ఆలోచనతోటి తాగునీరు, సాగునీరు వీటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టిన ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారిది. రైతు వ్యవస్థ, వ్యాపారస్తులు బాగుంటే చదువుకునే బిడ్డలందరూ కూడా విద్యా వ్యవస్థ బాగుంటది. పిల్లలందరూ కూడా ఎంతో సంతోషంగా, తృప్తిగా చదువుకొని రాబోయే కాలంలో అందరూ కూడా మంచి మంచి ఉద్యోగాలు సంపాదించాలని చెప్పి ఆలోచనతోటి అమరావతి రాజధానిని, పోలవరాన్ని కట్టుకుంటున్నాము. అదేవిధంగా అన్ని చోట్ల మనం ఇవాళ చూస్తే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంతా కూడా క్వాంటమ్ వ్యాలీ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, గూగుల్ క్లౌడ్ కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి చదువుకునే బిడ్డలందరూ కూడా బాగా సంతోషంగా ఉండాలి, ఉద్యోగాలు చేయాలి. ఎక్కువ మంది పిల్లలందరూ కూడా రైతుల పిల్లలు కాబట్టి వాళ్ళందరూ కూడా బాగా పైకి రావాలనే ఆలోచనతోటి అన్ని కుటుంబాలు ఆర్థిక పరంగా పైకి రావాలి, పర్ క్యాపిటా బాగా ఇన్కమ్ పెరగాలని చెప్పి ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు అనునిత్యం కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇటువంటి కార్యక్రమాల్లో ఇవాళ ఈ కార్యక్రమానికి మరి GDCMS చైర్మన్ గారి చేత ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టించి నల్లపాటి రాము గారు, పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రైతు సోదరులందరూ కూడా ఉమ్మడి కుటుంబంలో ఎంతో సంతోషంగా ముందుకు వచ్చి ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుంటారు. పసు పండుగ కానీ, అదేవిధంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారం కానీ ఇవన్నీ కూడా ఎంతో ఘనంగా చేసిన ఘనత మన నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ రైతు నాయకులది, మండల నాయకులది, అదేవిధంగా మార్కెట్ యార్డ్ చైర్మన్లు కాబట్టి సొసైటీ చైర్మన్లు, నీటి సంఘాల ప్రెసిడెంట్లు అందరూ కూడా ఈ కార్యక్రమాలకు హాజరవడం జరిగింది. కాబట్టి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏరువాక సాగాలో రన్న చంద్రన్న, అందుకే అందరూ పాట పాడారు ఇందాకనే, మళ్ళీ ఒకసారి పాడదాం. ఏరువాక సాగాలో అన్నో చంద్రన్న, నీ కష్టమంతా తీరునురో అన్నా పవనన్న. ఈ విధంగా అందరూ కూడా పాటలు పాడి సంతోషంగా పాటలు పెట్టుకుంటూ ఇవాళ ఏరువాక చేయడం జరిగింది. మేమందరం కూడా నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్ ప్రజలందరూ, రైతులందరం కూడా మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు, నారా లోకేష్ బాబు గారికి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవాళ ఏరువాక తర్వాత మంచి వర్షాలు పడాలి, సకాలంలో విత్తనాలు, ఎరువులు రావాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మా చైర్మన్ గారు కూడా, GDCMS చైర్మన్ గారు కూడా రావడం జరిగింది. వారు కూడా మాకు వరాలు ఇస్తే మేమందరం కూడా రైతులు సంతోషంగా ఉంటామని చెప్పి వారిని కోరుతూ ఉన్నాం.